నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. గత ఎన్నికల్లో తమ వాడని ఓటు వేసి గెలిపిస్తే చివరకు తమకు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ముస్లిం సోదరులు చెబుతున్నారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని డాక్టర్ గఫార్ వీధితో పాటు పలు ప్రాంతాలలో టీజీ భరత్ భరోసా యాత్రను ఆయన నిర్వహించారు. నగరంలోని డాక్టర్ గఫార్ వీధి, చిన్న రంగరాజు వీధిలో శుక్రవారం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు, 6 గ్యారంటీల మేనిఫెస్టోను ప్రజలకు అందించి టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా టీజీ భరత్కు ముస్లిం మహిళలు, పెద్దలు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్ల సమస్యలను మొరపెట్టుకున్నారు. డ్రైనేజీలు కంపు కొడుతున్నా పట్టించుకోవటం లేదని బాధను చెప్పుకున్నారు. కులం చూసి ఓటు వేస్తే తమకు నష్టమే జరిగిందని అన్నారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తమ వాడని ఎమ్మెల్యేగా ఓట్లు వేసి గెలిపించుకుంటే చివరకు తమ సమస్యలు సైతం కూడా తీర్చలేదని స్వయంగా ముస్లిం సోదరులే చెబుతున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాను రూపొందించిన 6 గ్యారంటీల మేనిఫెస్టో అమలు అయితే ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరిపోతాయని అన్నారు. కులం, మతం పక్కన పెట్టి ఒక్కసారి తన పాలన చూడాలని అన్నారు. తాను గెలిస్తే కర్నూలు నగరంతో పాటు జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శేషగిరి శెట్టి, జియా, కార్పొరేటర్ పరమేష్, మన్సూర్ అలీఖాన్, టీజీ శ్రీనివాసులు, సల్మాన్, విఠల్ శెట్టి, శ్రీధర్, మంజు, భాగ్యలక్ష్మి, సుకూర్, ఇంజార్, ఇమ్రాన్, ఫర్తుల్లా, షమీర్, ఖలీల్, రహమతుల్లా, యూసుఫ్, మునీర్, రాజేశ్వరి, రేణుక, సతీష్, మురళి, నారాయణ, కిరణ్, బూత్ ఇన్ఛార్జీలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమ్మా, ఎలక్షన్స్ వస్తోంది నెల రోజుల్లో. మీకు చాలా ఇంపార్టెంట్, నాకెంత ఇంపార్టెంటో మీకు కూడా అంతే ఇంపార్టెంట్. అవునా కాదా? ఏమవా? ఎందుకంటే ఒక మంచి నాయకుడు, ఒక మంచి గవర్నమెంట్ ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. అవునా కాదా? మంచి గవర్నమెంట్, మంచి నాయకత్వం ఉంటే అన్నీ బాగా జరుగుతాయి. మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు హ్యాపీగా ఉండాలంటే నాట్ల వాళ్ళ నాయకత్వం రావాల. నాకు ఓటేసి గెలిపియండి అంటా నేను. ఒకసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్. చూడండి నా పనితీరు కూడా. అమ్మా, ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ కాదమ్మా చూడాల్సింది మనిషిని. మిగతావన్నీ మన పర్సనల్ అంటే మనం మసీద్ పోవచ్చు, ఇంకోళ్ళు టెంపుల్ పోవచ్చు, ఇంకోళ్ళు చర్చ్కి పోవచ్చు, అదంతా పర్సనల్. రాజకీయంలో అవి చూడరాదు. అవునా కాదా? క్యామ్మా तो क्या करते वो देखना. हम लोग 10 साल से 2014 में हार गया, 2019 में हार गया, फिर भी हम लोग सर्विस कर रहे हैं. तो वो आप देखना कौन सर्विस करने वाले हैं, वो देख के वोट डालना बोल रू. इधर आके क्या करते, नया मुस्लिम हूँ, ओल्ड मुस्लिम अच्छा नहीं इसलिए नया मुस्लिम आया करके वो लोग पूछते वोट. अब फिर गुंतला पड़द्దండి అంటున్నా. पढ़ो क्या माँ? सो इसलिए बता रहा हूँ, एक बार मेरे को भी मौका देना, देख लो मेरा काम. और मैं ये गारंटीज 6 गारंटीज दिया. इसमें मेरा पर्सनल कर्नूल का क्या क्या करतू करके इसमें लिखा. अब पढ़ना है आप लोग देखे वोट, सब लोग देखे वोट. साइकिल को डालना ఒక్క అవకాశం ఇవ్వండి. చూడండి నా పనితీరు బాగా చేస్తా. ఒక్క ఛాన్స్ ప్లీజ్ చూడండి నాది. ఓకే, ధన్యవాదాలమ్మా. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని తమకు మంచి చేసే వారిని ఎన్నుకోవాలని అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు నగరంలోని 22వ వార్డులో పలువురు యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరికలు జరిగాయి. నగరంలోని 22వ వార్డుకు చెందిన హమీద్ వైసీపీని వీడి టీడీపీ నేత టీజీ భరత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా
కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో వైసీపీకి చెందిన నరేష్, వెంకటస్వామి, నాగరాజు కుమార్లు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీడీపీ నాయకుడు టీజీ భరత్ మాట్లాడుతూ ఈ వార్డులో 25% మాత్రమే పోలింగ్ జరగడం దురదృష్టకరమన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటు వేసేలా కృషి చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇక కర్నూల్లో తాను తీసుకొచ్చిన సూపర్ 6 గ్యారంటీల వల్ల నగరం రూపురేఖలు మారిపోతాయని అన్నారు. ప్రజలంతా తనకు ఓటు వేసి గెలిపించాలని టీజీ భరత్ కోరారు. పార్టీలో చేరిన వారిలో దినకర్, అబ్దుల్ మాజిద్, మద్దిలేటి, అక్బర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, ముంతాజ్, జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, రామాంజనేయులు, సీనియర్ నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఒకటి, ఇక్కడ మా బూత్ ఇన్ఛార్జ్ చెప్పినట్లు 20 నుంచి 25% ఓటింగ్ పర్సెంటేజ్ ఉందంటే, ఎందుకంటే ఓటు హక్కుని ఉపయోగించుకోకుండా అడిగే అధికారం మీకు ఉండదు. చూడమ్మా, ఇది తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. 5 ఏళ్లలోకి వచ్చేది ఓటు హక్కుని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఒక మంచి సిటిజన్ అంటే ఓటు హక్కుని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీరు ఏమేస్తారనేది మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, అది ఓకే. బట్ ఓటు హక్కునే ఉపయోగించుకోకుండా 20-25% ఇక్కడ ఓటింగ్ శాతం అవుతుందంటే చాలా అన్యాయం అమ్మ. రేపు పొద్దున్న అడిగే కూడా, మీరు క్వశ్చన్ చేసే కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరు ఓట్లు వేస్తున్నారు ఏమి అన్నీ మా దగ్గర రిజల్ట్స్ క్లారిటీ ఉంటుంది. సో మీరు ఓటు హక్కుని పెంచుకోండి, ఫస్ట్ చాలా ముఖ్యం. డాక్టర్ ఇస్మాయిల్ మా ఇంటి లెక్క మనిషి అమ్మాయన, మాకు ఒక ఫ్యామిలీ మెంబర్. ఎట్లా అంటారంటే ఫాదర్ని, డాక్టర్ ఇస్మాయిల్ గారిని రామ్ రహీం అంటారు, అంత క్లోజ్లీ. అసలు ఇక్కడ ఉండే మా మిత్రులకంతా తెలుసు డాక్టర్ ఇస్మాయిల్ గారు, టీజీ వెంకటేష్ గారు ఎంత క్లోజ్ అసోసియేట్ అని. ఆయన ఈరోజు బతికి ఉంటే ఆయన అల్లుడికి కాదు, టీజీ భరత్కి ఓటేసి బయటకు వచ్చి ఓపెన్గా చెప్పేవాళ్ళు. అంత క్లోజ్గా అసోసియేటెడ్ మేము. ఏమంటే పాపం అన్నకి ఏదో మాయాబజార్లు మాటలు చెప్పి ఏమో చెప్పేసి ఆయనను పాపం తెచ్చి ఇక్కడ బలి చేస్తున్నారు తప్ప, రియలిస్టిక్లీగా ఆయన కర్నూలు వాసి కాదు, లోకల్ కాదు, ఇక్కడ ఆయనకు అవగాహన లేదు, ఏమీ తెలియదమ్మా పాపం. ఆయన మంచి వ్యక్తి, నాకు కూడా అన్న లాంటోడు. బట్ ఏమంటే రాజకీయంలో వచ్చినప్పుడు కొన్ని చెప్పాలి కాదు, ఉండే వాస్తవాలు చెప్తున్నాయి, ఎందుకంటే లోకల్ కాదు ఆయన. సో అది గమనించండి. 30-40 రోజుల్లో ఏముంటుందంటే కులము, మతము ఇవే ఉంటాయి. నిన్న కూడా కొన్ని జోకులు విన్నా, రూమర్స్ విన్నా, అరే భరత్ సార్ వస్తే మసీదులు, దర్గాలు అన్నీ తీసేస్తారంట. ఒక ఇటుక తీయగలుగుతానమ్మా నేను? సేవ చేసేవాడిని, ముస్లిమ్స్కి సంబంధించిన దర్గాలు కానీ మసీదులకు కానీ హెల్ప్ చేసిన వాళ్ళము. మేము వస్తే అంటే అట్లాంటి తిక్క రూమర్స్ పుట్టిస్తారమ్మా, అసలు ఊహించుకోలేం. ఏమంటే అవి మాట్లాడతారు. మీరు ట్రాప్లో పడొద్దండి, ఎస్పెషలీ ముస్లిం సోదరులకు చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ కుట్రలు ఏవేవో చేస్తారు, మీరు ట్రాప్లో పడొద్దండి, గమనించండి. 10 ఏళ్ళ నుంచి సేవ చేసేవాళ్ళం. మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక అవకాశం నాకు ఇవ్వండి. నాకు ఇస్తే మీకు అర్థమవుతుంది నా పనితీరు కూడా. రేపు నేను స్మార్ట్ సిటీ అంటే ఏదో తూతూ మంత్రం స్మార్ట్ సిటీ కాదమ్మా, దానికి ఒక పారామీటర్స్ ఉంటాయి. నేను రాసి ఇచ్చిన, హామీ ఇచ్చిన, దానికి ఎన్నో పారామీటర్స్ ఉంటాయి. దానికి సెట్ చేయాలంటే చాలా కష్టపడాలా. ఊరికే స్మార్ట్ సిటీ కాదు. నేను ఇచ్చిన హామీలు కూడా ఏదో ఏసీ రూమ్లో కూర్చొని ఒక 10 మందితో మాట్లాడి కాదమ్మా, 10 ఏళ్ళ నుంచి కలిసి ఇని మాట్లాడి చూసి నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్తో చేసి నేను చేసిండేదమ్మా ఇదంతా. సో మీరందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన హమీద్ భాయ్కి, వాళ్ళ మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ఒక్క అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ, ఈ 30 రోజుల్లో ఎన్నో ఏమన్నా చెప్పని, ఎవరన్నా చెప్పని, నాకంటూ ఒక అవకాశం ఇస్తే మీరు నా పనితీరు కూడా చూసేదానికి ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారు నా పని ఎట్లుంటుందని. సో ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ తెగించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దమనకాండ అంతా ఇంత కాదు. జగనన్న
చేసినటువంటి బొక్కలు పూడ్చడానికి జనసేన తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు 10 సంవత్సరాలు ఉంటుంది, 10 సంవత్సరాలు అధికారంలో ఉండాలన్న ఏకైక ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఈయన కట్టే ముఖ్యమంత్రి కాదు, కూల్చే ముఖ్యమంత్రి. స్వార్థ ప్రయోజనాల కోసము కేవలం కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు దోచుకోవాలి, దాచుకోవాలి, మళ్ళీ వచ్చేసి ఏం తెలియనట్టు వచ్చేసి బిక్కముఖం వేయాలి అన్నట్టు హఫీజ్ ఖాన్ ఉంటాడు. బహుశా నిన్న అనుకుంటా అందరు కలిసినారు ముచ్చటగా, యానో ఫంక్షన్ హాల్ షాదీ ఖానా తీసుకొని రిబ్బన్ కట్ చేసుకున్నారు. నేను బాగా కష్టపడినా, హఫీజ్ ఖాన్ అంటున్నాడు నేను బాగా కష్టపడినా, ఎస్వి మోహన్ రెడ్డి అన్న కూడా బాగా కష్టపడినారు. కష్టం ఇద్దరిది, అదృష్టం వచ్చేసి ఈయన ఇంతియాజ్ది అనేసి అన్నాడు. అంటే అప్పుడే వీళ్ళు వచ్చేసి అయిపోయినారు. ఇంకొక మాట కూడా అన్నాడు, భరత్ ఫీల్డింగ్ సెట్ చేసినాడంట, మొత్తం గల్లీలు, స్లిప్పులు, లాంగాను, ఆఫ్ సైడు, ఆన్ సైడు, స్క్వైరు మొత్తం ఫీల్డింగ్ సెట్ చేసినాడు. ఎక్కడ కొట్టే క్యాచ్ అంట. మేము బ్యాటింగ్ కూడా రావాల్సిన అవసరం లేదులే, కానీ మీరు సెల్ఫ్ అవుటే. మేము బౌలింగ్ వేయకముందే మీరు సెల్ఫ్ అవుట్, ఇంకా స్కోర్ మీద ఉండేది 0. ఆయన ఏదో చేస్తాడు అనుకున్నాం, ఏం చేయలేదు. మా బతుకులు మారలేదు. ఈ రోజు కూడా వచ్చేసి బీడీ కార్ఖానాల్లోనే మగ్గుతున్నాయి మా జీవితాలు. మా ముస్లిం పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఏదైనా చేస్తాడనుకున్నాం, చివరికి అటు ఇటు తిరిగి మా ఒబ్బోడు ఆస్తుల్ని, మా ఆస్తుల్ని అన్నకాంతరం చేసిన మొగోడు ఎవడైనా ఉన్నాడంటే రాష్ట్రంలో ఈ హఫీజ్ ఖాన్ మాత్రమే. ఇంత నీచమైన పరిపాలన, ఇటువంటి దాష్టికుణ్ణి ఖచ్చితంగా వచ్చేసి దేవుడు ఫస్ట్ ముట్టిగా కొట్టిన టికెట్ లేదు పోరా అనేసి. కాబట్టి ఖచ్చితంగా ఒక అద్భుతమైన పరిపాలన రాబోతుంది. మీ వార్డులో కూడా 22 వార్డులు కూడా జరగడం అనేది చాలా సంతోషం. అందరూ కూడా ఫిక్స్ అయిపోయినారు, మీరు కూడా ఫిక్స్ కావడం కాబట్టి చాలా సంతోషం. ఈ ప్రాంతంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి నాకు కూడా తెలుసు. దాదాపు 2000 నుంచి 3000 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటి ఏమంటే, మతాన్ని కులాన్ని చూడొద్దండి, మంచి వాళ్ళని మాత్రమే చూడండి, గెలిపించుకోండి. అప్పుడు మాత్రమే మన ప్రాంతానికి కానీ మనకు కానీ న్యాయం జరుగుతుంది. దాంట్లో ఆ విషయంలో భరత్ గారు వారి తండ్రి టీజీ వెంకటేష్ గారిని కానీ మీరు చూశారు. భరత్ గారు కొత్త కావచ్చు, కానీ వాళ్ళ తండ్రి మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఈ నగరానికి మేలు జరిగింది, నగరం అభివృద్ధి జరిగిందంటే ఆయన్నే కారణం. ఇప్పుడు చంద్రబాబు గారు గెలిస్తే 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల వల్లనే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా మారి యువకులు, మహిళలు, నిరుద్యోగులు వీరందరూ కూడా భవిష్యత్తు బంగారు బాటలు వేసేటువంటి కార్యక్రమాలు. దానికి తోడు రాష్ట్రంలో 174 నియోజకవర్గాల్లో 6 గ్యారెంటీలే ఉంటే మన ఒక్క కర్నూలు నగరంలో మాత్రం 12 గ్యారెంటీలు. అంటే టీజీ భరత్ గారు 6 గ్యారెంటీలు కూడా తోడవుతాయి. ఈ 6 గ్యారెంటీలు 12 గ్యారెంటీలతో మన భవిష్యత్తు చాలా బంగారు బాటలు వేసేటువంటి కార్యక్రమం ఇది. ఖచ్చితంగా మనందరము ఓటింగ్కి వచ్చి ఇదే యువగలం మా నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు యువకుల కష్టాలన్నీ చూసి ఒక నిర్ణయానికి వచ్చారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం మనందరి అదృష్టం. అలాగే జాబ్ వచ్చే వరకు కూడా పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటారు. సైకిల్ ఇస్తేనే స్కూల్ పోతామంటారు, బైక్ ఇస్తేనే కాలేజ్ పోతామంటారు. కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఇదే పిల్లలు తల్లిదండ్రులని డబ్బులు అడగాలంటే మొహమాట పడి బాధపడి మన దగ్గర డబ్బులు అడగడానికి కూడా నామోషిగా ఫీల్ అవుతారు. అలాంటి పిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రాక ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే కూడా నెట్లో 200 కట్టాలా, అప్లికేషన్ ఫీజు కట్టాలా. చాలా మంది పిల్లలు అప్లికేషన్లకు కూడా డబ్బులు లేక ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. ఇలాంటి యువతకు మార్గదర్శకంగా ఉంటూ చంద్రబాబు గారు మీ అందరికీ అన్నగా నేనుంటాను, మీ పెద్ద ఇంటి కొడుకుగా నేనుంటాను, మీరు అమ్మ వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, మీ నాన్నని 1 రూపాయి కూడా అడగాల్సిన అవసరం లేదు, మీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా నిరుద్యోగ వృత్తి కింద నేను నెలకు 3000 రూపాయలు ఇస్తామని చెప్పడం ఇదంతా మన అదృష్టం. ఈయన జగన్మోహన్ రెడ్డి మన బలం రోజు రోజుకు పెరిగేది చూసి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. లోపలేమో దడ 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 వణుకుతున్నాడు, పైకేమో మైక్ పట్టుకొని సిద్ధం 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 అంటాడు. అంత సిద్ధం ఉంటే నీకెందుకు ఎలక్షన్ కోడ్, 2 ఎందుకు, టైం ఎందుకు? నీకు దమ్ముంటే పెట్టి భర్తను గెలిపించి చూపిస్తానని చెప్తా ఉన్నా. అది చేత కాదు కానీ మైక్ పట్టుకొని సిద్ధం సిద్ధం అంటాడు. ఏమన్నా అంటే వెందుకు పీకలేడంటాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే చెత్త మాటలు, ముఖ్యమంత్రి ఎలా మాట్లాడకూడదో కూడా తెలియని ఒక
ఒక చెత్త ముఖ్యమంత్రి, చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈయన మన పవర్ చూసి, తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం చూసి ఫ్యాన్ రెక్కలు ఆల్రెడీ ఊడిపోయినాయి, గడగడగడ వణుకుతున్నాయి. ఎప్పుడో ఒకసారి టపీమని పడతాడం ఖాయం. కొండారెడ్డి బుర్జి మీద తెలుగుదేశం పార్టీ మన భరతన్న వెగిరేయడం అనేది ఖాయం. ఎప్పటి నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడో దానికంటే ముందు కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేదానికి మొత్తం అబద్ధాలే చెప్పుకుంటా పోయినాడు. కానీ ఆ అబద్ధాలకు నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడు కూడా అబద్ధాలతోనే ఆయన తన యొక్క పబ్బాన్ని గడుపుకుంటున్నారు. ఈ యొక్క మన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఆయన పడిన పాటలు మామూలు కాదు. ఈ దేశమే కాకుండా ఎన్నో దేశాలు తిరిగి 18 గంటలు పనిచేసి మన రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనకు వాళ్లకు దాదాపుగా 34% పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు సమానంగా నేను నా యొక్క ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోవాలని చెప్పేసి ఆ 5 సంవత్సరాలు ఆయన కష్టపడితే 8% తగ్గించినాడు ఆ రోజు మనకు వాళ్ళకు వ్యత్యాసం. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఈయన నొక్కే బటన్లకు, ఈయన చేసే యొక్క వ్యవహారానికి ఈరోజు మనము 44% తెలంగాణ వాళ్ళకంటే కూడా దిగజారిపోయినామని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 144 ఎకరాలు స్థలం ఇచ్చి యూనివర్సిటీ చేస్తే ఈ యొక్క 4 ఉన్న ఎమ్మెల్యేలు ఈ రోజు వరకు ఆ యూనివర్సిటీకి నయా పైసా తీసుకురాకుండా ఆ యొక్క యూనివర్సిటీ స్థలాన్ని వేరే వాళ్లకు అమ్మాలని చెప్పి చూస్తున్నారు. అలాంటి యొక్క ఈ ప్రభుత్వంలో మనం ఎవరు కానీ మన యొక్క పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే అన్న భరత్ అన్న గారికి మనం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. అలాగే మనకి ఇచ్చే ఎంపీ క్యాండిడేట్ ఎవరితో వారే గెలిపించుకుంటే ఖచ్చితంగా మన రాష్ట్రం, మన కర్నూలు టౌన్ బాగుపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు 25 సంవత్సరాల నుంచి టీజీ సార్ వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు కులం మతాలు అతీతంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి కుల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. దానికి చలమగీతం పాడాలని ఈ వేదిక పైన నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే కులాల మీద తీసుకొచ్చి ఓటు అడగడము చాలా దుర్మార్గము. మనము ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరించి వాళ్ళకంటూ అందరం చేతులు కలిస్తేనే ఒకరు పైకి లేస్తారు. అట్లా మన భరతనాన్ని మనం అందరం పైకి లేపుకొని మనం అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. మనం భరతన కానీ ఒక మిషన్, కర్నూలు మిషన్ అని పెట్టుకున్నారు. అందరికీ దేవుడు ఇప్పుడు మన రీసెంట్గా ఒక 1000 మంది అభ్యర్థులు మన ఇంటర్వ్యూకి వెళ్తే 300-400 మంది జాబులు వచ్చాయి. ఆయన ఏం లేకున్నా కానీ ఆ జాబ్ కంపెనీలకు మాట్లాడి తెప్పించి ఇప్పించాలంటే అంత పెద్ద గొప్ప విషయమే కదమ్మా, గొప్ప విషయమే కదా. అలాగే మనం అన్నం గెలిపించుకుంటే ఖచ్చితంగా మనం రాబోయే దినాల్లో మన కుటుంబ సభ్యులు కానీ మన పిల్లలు కానీ భవిష్యత్తు బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. ఒక్కసారి మీరు అవకాశం ఏంటి అన్న, అమ్మ అన్న भाई कई बोलूँ बोले तो भाई भरतना को हमें गमा लिया बोले तो डेवलपमेंट नहीं रहता. कई बहुत काम करते. अल्लाह का वास्ते तुम्हें दुआ में ख्याल करो. हमारे भरतना को जरूर वोट दो. ఒక యువతనే కానికుండా ఇసుక బాధితులు కానీ గౌండాలకు కానివ్వండి ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే రాబో రోజులలో ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసే నాయకుడు, ఎప్పుడో 2014లో అభివృద్ధి జరిగిన కర్నూలు ఈ రోజు ఈ క్షణం వరకు ఇప్పటికి 10 ఏళ్ళైంది. కనీసం రోడ్లు కూడా ఇబ్బందికరంగా పరిస్థితులలో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలు నగరం ఉంది. దయచేసి రాబో రోజులలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భరతన్న గారికి అత్యధిక మెజారిటీతో మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వేస్తారని చెప్పి జనసేన పార్టీకి కోరుకుంటూ పేరున నా నమస్కారాలు. మేము ఈరోజు టీడీపీలో జాయిన్ అయినాము. ఒక స్కూల్లో ఒక విద్యార్థి తప్పు చేస్తే ఆ విద్యార్థి భవిష్యత్తే పోతుంది. అదే స్కూల్లో ఒక టీచర్ తప్పు చేస్తే విద్యార్థుల భవిష్యత్తే పోతుంది. ఇక్కడ కూడా అదే వ్యవస్థ బాగుండాలంటే సరైన నాయకుడు రావాలి, సరైన నాయకుడిని గెలిపించుకోవాలి. తోడేళ్ళు నక్కల పరిపాలనలో విసిగిపోయినాం. వాళ్ళని ఎదిరించి ఢీకొట్టే సింహాన్ని మనం గెలిపించుకోవాలి.
భరతన్నని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకొని తెలుగుదేశం సత్తా జనసేన పౌరంగా మంచి పెట్టాలి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా? జై తెలుగుదేశం, జై జనసేన. నర్సీపట్నంలో స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన తేదీ, మరణించిన తేదీ తప్పుగా ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం శోచనీయమని ఐటీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు గట్టు తిలక్ అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని నర్సీపట్నంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన తేదీ, మరణించిన తేదీ తప్పుగా శిలాఫలకంపై ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వైఖరిని నిరసిస్తూ ఐటీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు గట్టు తిలక్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటీడీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు గట్టు తిలక్ మాట్లాడుతూ నర్సీపట్నంలో స్థానిక ఎమ్మెల్యే తాను దాతగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో శిలాఫలకంపై అంబేద్కర్ పుట్టిన తేదీ, మరణించిన తేదీ తప్పుగా ఉన్న విషయాన్ని గమనించకపోవటం శోచనీయమన్నారు. శిలాఫలకంపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో జన్మించగా 1902లో మరణించినట్లు రాశారని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై స్థానిక ఎమ్మెల్యేకు ఎంత అభిమానం ఉందో అర్థమవుతోందని వివరించారు. నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అనే వ్యక్తి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేశారు. దానికి విగ్రహదాత కూడా ఈ గణేష్ అనే వ్యక్తే నర్సీపట్నంలో విగ్రహావిష్కరణకు దాత ఆయనే మొత్తం విగ్రహం ఆవిష్కరణ చేశాడు. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తికి అంబేద్కర్ యొక్క జననం ఏంటి, మరణం ఏంటి, డేట్ అనేది కూడా ఆయనకు తెలియకుండా విగ్రహావిష్కరణ చేశాడు. అంటే దీన్ని మనం చూసుకుంటే మాత్రం అంబేద్కర్ గారు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే బతికాడంట. అంబేద్కర్ గారు కేవలం 11 సంవత్సరాలు. ఇదే గణేష్ ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్వయాన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ ఇదే గణేష్ ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఇదే అంబేద్కర్ రచించిన అంబేద్కర్ యొక్క జననం ఏంది, మరణం ఏంది అనే డేట్లు కూడా తెలియకుండా విగ్రహావిష్కరణ చేయడం చాలా అవమానకరం అండి. ఈ గణేష్ అనే వ్యక్తి బహిరంగంగా మాత్రం అంబేద్కర్ గారి విగ్రహం ముందర ఆయన కాళ్ళు మొక్కి నువ్వు క్షమాపణ చెప్పాలా, లేదంటే మాత్రం దళితులు ఇప్పుడు ఎవరైతే దళితులు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం రానికే పెద్దపీట వేసినారో అదే దళితులు ఒకవేళ ఆగ్రహానికి గురైతే ఏమవుతుందో కూడా మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగర శివార్లలోని జగన్నాథ గట్టుపై వెలసిన శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర శివార్లలోని జగన్నాథం గట్టుపై ఉన్న శ్రీ ఉమా సమేత రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జగన్నాథం గట్టుపై రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత రాత్రి జగన్నాథం గట్టుపై జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని సందర్శించుకుని పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు జాగారం చేసి తమ ఆధ్యాత్మికతను చాటుకున్నారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆధ్యాత్మిక బోధనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. Mama,
ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే శితికంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య. కూడా ఇప్పటికి 22 సంవత్సరాలు జరిగింది. కానీ అప్పట్లో నుంచి ప్రతి సంవత్సరం కూడా వేల మీద ఉండి సంవత్సరం వేలలో తిరుగుతపోయి ఈరోజు ఈ సంవత్సరానికి లక్షల మంది కూడా జనాలు ఇక్కడికి రావడం, ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంటే అంత మహిమాయుతంగా ఉన్న ఈ శివలింగాన్ని పూజ చేసుకుంటే మీరు కోరిన కోరికలు చెందుతాయనే దానికి ఇప్పుడే మనం నిదర్శనం మీ ముందు ఉంచాము. మన ముందు తెలిసినే చాలామంది కూడా ఇక్కడ భక్తాదులు కూడా ఎక్కడి నుంచి కూడా ఇంత జనాలు కూడా వస్తున్నారంటే కూడా అసలు ఇక్కడ కొండ మీద రావడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇంత దండగా ఇంత రోడ్లు వేయడం, ఇంత కరెంటు సౌకర్యం ఇంత రావడం జరిగింది. దినాభివృద్ధి చెందుతూ ఈరోజు సుమారుగా ఈరోజు ఈ కార్యక్రమంలో 1,00,000 నుంచి 2 లక్షల వరకు జనాలు భక్తులు వచ్చి స్వామివారిని దర్శించడం జరిగింది. అయితే కానీ ఈ జత అప్పట్లో ఉన్న కలెక్టర్ గారు ఇక్కడ పైన భూమి ఈ స్వామివారికి చెందాలా, స్వామివారికి ముందు ఉత్తర స్థలం ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా కలెక్టర్ గారే ఉన్నారు, తర్వాత గౌరవాధ్యక్షులు అధ్యక్షులు అలా ఒక కమిటీని ఏర్పాటు చేసి మీరు ఈ కమిటీలో మీకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తానండి. ఈ కొండ మీద ఏమేమి అవసరం ఉండేది మీరు ఒకసారి మా దృష్టికి తీసుకొచ్చి నా ప్రయత్నం నేను చేశాను చేసినప్పుడు సాపేశ్వర కలెక్టర్ గారు మనకు ఈ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీ ఇవ్వడంతోనే ఆ రోజు పునాది పడిన ఈ రోజు వరకు ఇంత క్షేత్రాలు దినాలు చెందుతూ ఈరోజు ఇంతమంది భక్తులు ఈ స్వామివారిని దర్శించుకొని ఈరోజు ఇంత కార్యక్రమం జరిపించుకోవడం కూడా జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఎండమెంట్కి పోవడం, ఎండమెంట్ పరిధిలో ఉండడం అట్లా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. కానీ ప్రతి సంవత్సరం కూడా కాదు, ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం అద్భుతంగా చేస్తాము. ఎండమెంట్ పరిధులు కానీ గ్రామ పంచాయతీ కానీ కమిటీ వారు ఈ ముగ్గురు ఆధ్వర్యంలో మిగతా డిపార్ట్మెంట్ వారు కూడా అందరి సహకారంతో ముఖ్యంగా ఇంతమందిని మనం కంట్రోల్ చేయాలంటే మామూలు విషయాన్ని కాదు. కానీ ఇక్కడ తాలూకా సీఏ గారు ఎన్ శ్రీధర్ గారు వారు ఆధ్వర్యంలో వారు ట్రాఫిక్ సమస్యతోనేమి తర్వాత భక్తుల అసౌకర్యం కలగకుండా చాలా ఏర్పాటు చేసి చాలా చక్కగా వారు ఉదయం నుంచి కూడా ఇంతవరకు కూడా ఉన్నారు. శివ గారు ఇప్పటికే డిఎస్పీ గారు కూడా వచ్చి వెళ్ళారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చేయడానికి కారణం కూడా ఒక్కతో అయ్యే పని కాదు, ఒక కంటితో అయ్యే పని కాదు, ఒక ఎండమెంట్కి అయ్యేది కానీ ఒక గ్రామ పంచాయతీ అయితే కాదు. అందరి సహకారం, అందరి డిపార్ట్మెంట్ సహకారం తీసుకున్న తర్వాత ఇంత కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ కమిటీ ఆధ్వర్యం జరిగింది. ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు వచ్చిన భద్రతలు కొంతమంది ఆ చిన్నారులు నందికోట వచ్చారు. వారు రావడం చాలా లేట్ అయిందో ఇప్పటికే వారికి మా కమిటీ తరఫున ఎండమెంట్ తరఫున చిన్నారులకు అమౌంట్ ఇస్తూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాతృమూర్తి శ్రీమతి స్వర్గీయ టీజీ గౌరమ్మ సేవా గుణానికి మారు పేరని మాజీ కార్పొరేటర్ సురేంద్ర, టీజీవీ అసోసియేట్ ప్రతినిధి పరశురామ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని అమ్మ వృద్ధుల ఆశ్రమంలో స్వర్గీయ శ్రీమతి టీజీ గౌరమ్మ స్మారకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని అమ్మ వృద్ధుల ఆశ్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాతృమూర్తి, స్వర్గీయ టీజీ గౌరమ్మ స్మారకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్, జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు సురేంద్ర, టీజీపీ అసోసియేట్ ప్రతినిధి పరశురామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ స్వర్గీయ టీజీ గౌరమ్మ సేవా గుణానికి మారు పేరుగా నిలిచారని చెప్పారు. సేవా గుణానికి పేరుగాంచిన టీజీ వెంకటేష్ లాంటి కొడుకును అందించిన స్వర్గీయ టీజీ గౌరమ్మ సేవలు ఎంతో వెలకట్టలేనివన్నారు. తల్లి టీజీ గౌరమ్మ ఇచ్చిన స్ఫూర్తితో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి ఇప్పటికే అందరి మన్ననలు పొందారని తెలిపారు. శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి, భీమేశ్వర స్వామి వార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ అన్నారు.
ఈ మేరకు శ్రీ ఈశ్వర వీరభద్ర భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కల్లూరులోని శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి భీమేశ్వర స్వామి దేవాలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనంతరం దర్శన కార్యక్రమాలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని భక్తజన సందోహం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్లూరుతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వీరేంద్ర కుమార్, వీరశైవ లింగాయతీ సమితి అధ్యక్షులు చంద్రశేఖరప్ప, పాలక మండలి సభ్యులు, 33వ వార్డు కార్పొరేటర్ నరసింహులు, సానా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి భీమేశ్వర స్వామిల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిన్నటి నుంచి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనాయి. ఉదయాన అభిషేకాలు, అర్చనలు, అనంతరం కోలాటము, అనంతరం భరతనాట్యము, అఖండ భజన, తర్వాత భీమేశ్వర మాణిక్యాంబ మాత గారి కళ్యాణం అనంతరం రేపు అన్నదానం, మధ్యాహ్నం అన్నదానం ఉంటూ సాయంత్రం పల్లకి సేవతో ముగిస్తుంది ఈ కార్యక్రమం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని శ్రీ ఆదిత్య విద్యా నిలయం అధినేత వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముజఫర్ నగర్ నుంచి నీలకంఠేశ్వర స్వామి ఆలయం వరకు మహిళలు తలపై కలశాలను ధరించి ఊరేగింపు నిర్వహించారు. కల్లూరులో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని ముజఫర్ నగర్ నుండి కల్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వరకు సాంప్రదాయబద్ధంగా మహిళలు కలశాలను తలపై ధరించి మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చారు. ఈ సందర్భంగా ముజఫర్ నగర్ నుంచి తెచ్చిన జలాలను శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆదిత్య విద్యా నిలయం వాసుదేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ముజఫర్ నగర్ నుంచి జలాలను తీసుకువచ్చి నీలకంఠేశ్వర స్వామి వారికి జలాభిషేకం చేయడం సాంప్రదాయబద్ధంగా వస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గత 8 సంవత్సరాల నుండి శ్రీశైల శివరాత్రి సందర్భంగా ముజఫర్ నగర్ నుండి కల్లూరులోని శ్రీ నీలకంఠేశ్వర దేవాలయం వరకు జలాలతో మేళతాళాలతో వస్తూ ఆ కలశాలతో వచ్చిన జలాన్ని తీసుకుపోయి శివుని మీద వేసి జలాభిషేకం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే స్త్రీలు 150 మంది వరకు ఈ జలాలతో వస్తూ తమ యొక్క భక్తిని చాటుకున్నారు. భగవంతుడు వారికి ఆయు ఆరోగ్యాలు ఇస్తూ మొత్తం సమాజం అంతా కూడా దేశమంతా కదా సురక్షితంగా ఉంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ శివుడు అందరినీ కూడా సుఖ సంతోషాలు ఇస్తాడని చెప్పేసి ఆశిస్తూ శ్రీ లలితా సుందరేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆలయ కమిటీ ప్రతినిధులు శంకరప్ప, శివ అన్నారు. ఈ మేరకు నగరంలోని రాజీవ్ గృహకల్పాలో ఉన్న శ్రీ లలితా సుందరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న శ్రీ లలితా సుందరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీ లలితా సుందరేశ్వర స్వామి ఆలయంలో
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన ప్రజలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శంకరప్ప, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివార్ల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈరోజు మా రాజగురుకులందు శ్రీ లలితా సుందరేశ్వర స్వామి దేవస్థానం నందు శివపార్వతుల కళ్యాణము మా దాత శంకరప్ప గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. వారి కుమారుడైనటువంటి సతీష్ గారు, వారి కుటుంబ సభ్యులు మొత్తం శివకుమారి గారు, మేడం ఆదిత్య స్కూల్ మేడం గారు, శ్రావణి గారు, తనుజ గారు, సాయి గారు, అందరూ వారి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నారు. వాళ్ళు అనేక ఖర్చులు, ఎంత ఖర్చు అయినా సరే వాళ్ళు పెడుతూ ఈ కాలనీ యొక్క ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం. కాబట్టి ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎల్లవేళలా బాగుండాలని మా యొక్క కాలనీ తరఫున, మా యొక్క దేవాలయ కమిటీ తరఫున అందరం కోరుకుంటా ఉన్నాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు నగర శివారుల్లోని ఆదర్శ విద్యా మందిర్ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. కర్నూలు నగర సమీపంలోని స్థానిక ఆదర్శ విద్యా మందిర్ ప్లే గ్రౌండ్లో 52వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ సీనియర్ పురుషుల ఛాంపియన్షిప్ ఘనంగా ప్రారంభమైంది. శనివారం కెవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ కెవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. 9 జిల్లాల నుంచి పాల్గొన్న సీనియర్ క్రీడాకారులు ముఖ్య అతిథికి గౌరవ వందనం చేశారు. అనంతరం కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి సేవలు అందిస్తున్న క్రీడాకారులకు తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు తాము ఆతిథ్యం ఇవ్వటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. గెలుపు ఓటములను పక్కన పెట్టి పాల్గొనడమే ప్రధాన అంశంగా స్వీకరించాలని క్రీడాకారులకు మనవి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదర్శ విద్యా సంస్థల వ్యవస్థాపకులు బి తిమ్మయ్య, రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బి రామాంజనేయులు, క్రీడా సంఘం ప్రతినిధులు గంగాధర్, సువర్ణ, కొండపోగు సుంకన్న, సుభాని, చంద్రశేఖరరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గేమ్స్లోను, యూనివర్సిటీలోను అన్ని కేటగిరీలో ఉంది. విద్యా ఉద్యోగాలకు పనికొచ్చేటువంటి ఈ హ్యాండ్బాల్ ఈ 52వ రాష్ట్ర స్థాయి కర్నూలులో జరగడం, ఇది మార్చి నెల కావటం, ఎగ్జామ్ సీజన్ కావటం, ఎగ్జామ్స్ ఈ సందర్భంలో ఈరోజు ఉన్నప్పటికీ కూడా మనకు అకామిడేషన్ గ్రౌండ్ ఇచ్చినటువంటి గారి తిమ్మయ్య సార్ గారికి మరొకసారి మేము అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు లంచ్ ఏర్పాటు చేసినటువంటి కెవి సుబ్బారెడ్డి వ్యవస్థాపకులు కెవి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి శ్రీనివాసులు గారు, అలాగే క్రీడల సంఘాల ప్రతినిధి గంగాధర్ గారు కూడా వచ్చేసినారు. వారందరికీ కూడా ఆహ్వానిస్తూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాటి ముఖ్య అతిథులు ఎక్కువ టైం లేదు, ఎండ ఎక్కువ ఉంది అనేటువంటి ఉద్దేశంతో పెద్దలు, మా ప్రియమిత్రులు తిమ్మయ్య సార్ గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం, విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఇది ఒక నిజమైన పండుగ. ఎందుకంటే ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ మంది కలుస్తారో చాలా విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది. నేర్చుకోవడంతో పాటు ఆడుకోవడంతో పాటు వ్యాయామం, శారీరకంగా ఫిట్నెస్ వస్తుంది. ఎప్పుడైతే తిండి కలిగితే కండగలవాడేను మనిషో అని గురజాడ అప్పారావు చెప్పినట్లుగా మీరందరూ ఆడుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో చదువులో కూడా రాణిస్తారు. సో పిల్లలారా, మీరంతా కూడా ఆడుకుంటున్నందుకు, దేశానికి పేరు తేబోతున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఆడండి, బట్ స్పోర్టివ్గా తీసుకోండి. నెగిటివ్ యాటిట్యూడ్ వద్దు. ఒకవేళ ఓడిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఓటమి విజయానికి మెట్టు అని మనందరికీ తెలుసు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.